జై బీసీ. ఈరోజు పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని దీక్షకు పూనినటువంటి కవితక్క గారికి, ఈ వేదికను అలంకరించిన సంబంధ వర్గాల పెద్దలందరికీ శనార్థులు తెలియజేస్తూ, మనం ఏదైతే ముందు పడుతున్నామో ఆ డిమాండ్ మనం కొట్లాడదాం అనుకున్న కంటే ముందే సాధ్యమవుతుంది. దీనికి నిదర్శనం కవితక్క గారు మహిళా బిల్లు సాధించడంలో కావచ్చు, అంబేద్కర్ విగ్రహం సాధించడం విషయంలో కావచ్చు, పసుపు బోర్డు సాధించడం విషయంలో కావచ్చు. మొన్నటికి మొన్న బీసీల బిల్లు కూడా ఒకటే బిల్లు పెడతా అన్నప్పుడు వేరువేరు బిల్లులు పెట్టాలని కవితక్క గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి వేరువేరు బిల్లులు పెట్టడంలో కవితక్క విజయం సాధిస్తుంది. అందుకని సంపన్న వర్గాలు ఈరోజు అక్క పిలుపును ఎదురు చూస్తూ ఏది ముందటేసుకున్న సంపన్న వర్గాలు వచ్చి అక్కకు వెన్నంటి ఉంటున్నాయి. రాబో రోజులలో అక్క మన శాసన మండలిలో ఒకసారి మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య కుర్మ గారి విగ్రహం కూడా ట్యాంక్ బండ్ పై పెట్టాలని చెప్పింది. దానికోసం కూడా అవసరమైతే మరొకసారి దీక్ష కూర్చోవడానికి అక్క సిద్ధంగా ఉండాలని గుర్తు చేస్తూ, రాబో రోజులలో పూల విగ్రహాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే 10,000 డోళ్లతోని మా కుర్మ సంఘం తరఫున 10,000 డోళ్లతోని అసెంబ్లీని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. రాబో రోజులలో డోలు దెబ్బకు భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి అన్నట్టు అసెంబ్లీకి వెళ్ళి ఏదైతే దుష్ట శక్తులు బీసీలను అణగవేయాలని చూస్తున్నాయో అటువంటి శక్తులన్నీ బయటకు వచ్చే రోజులు త్వరలో చూడబోతున్నారు. అక్కగారి నాయకత్వంలో ఎప్పుడు వెన్నంటి ఉంటూ మా సహకారాన్ని అందిస్తామని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అదేవిధంగా